హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా మదన్ 123 బ్లాగ్స్. ఛానల్ నచ్చితే అట్లీస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో ప్రెగ్నెన్సీలో నాకు తెలిసిన కంటెంట్ మొత్తం చెప్తానమాట. ఎక్కువగా ప్రెగ్నెంట్ లేడీస్ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే కాన్స్టిపేషను, బ్లడ్ తగ్గిపోవడం. ఈ రెండింటికి ఒకటే సొల్యూషన్ అండి. మేడం ఇచ్చిన ఐరన్, కాల్షియం ట్యాబ్లెట్స్ని కంపల్సరిగా వాళ్ళు చెప్పినట్టు వేసుకోవాలి. రెండోది, ఖచ్చితంగా ఒక అర్ధగంట సేపు మార్నింగ్ వచ్చే ఎండలో, అంటే 8 లోపల వచ్చే ఎండలో, తర్వాత 3 పైన 5 లోపు వచ్చే ఎండలో ప్రెగ్నెంట్ లేడీ ఖచ్చితంగా ఉండాలి. అలా ఉండడం వల్ల పొట్టలో ఉన్న బేబీకి మజిలు, తర్వాత బోన్ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. ఇది నిజం. చాలామంది ఇప్పుడు అపార్ట్మెంట్లో లేదా ఇంట్లో డోర్ వేసుకొని ఉండడం వల్ల ఇది చెయ్యట్లేదు. చాలా ఇంపార్టెంట్. సూర్యరశ్మి మన బాడీలో పడడం అనేది చాలామంది చేయట్లేదు. అది మన బేబీకే ఎఫెక్ట్ ఇస్తుంది. అది అర్థం కావట్లేదు చాలామందికి. ఈవెన్ డాక్టర్స్ కూడా చెప్పట్లేదు. అండ్ రెండో విషయం వచ్చేసి బ్లడ్. అదే చెప్పాను కదా, బ్లడ్ పెరగాలన్నా, కాన్స్టిపేషన్ పోవాలన్నా రెండిటికి ఒకటే సొల్యూషను. అదేంటి అంటే ఆకుకూరలు బాగా తీసుకోవాలి. ఆకుకూరలు తాలింపు చేస్తే కొంచెం తింటారు, తర్వాత వదిలేస్తారు. ఒకరోజు తాలింపు చేసుకోవచ్చు, పప్పులో వేసుకొని చేసుకోవచ్చు. సన్నగా తరిగేసి దోశ పిండి మిక్చర్లో, ఇడ్లీ పిండి మిక్చర్లో, చపాతీ పిండి మిక్చర్. ఇప్పుడు టిఫిన్స్ అంటే మనం దోశ, ఇడ్లీ, చపాతీ తింటాము. వాటిలలో కలిపేసుకుంటే ఆకుకూర లోపలికి వెళ్తుంది. శాండ్విచ్ లాంటివి చేసుకున్నప్పుడు లోపలికి వెళ్తుంది. ఇంకా పోతే పప్పులో వేసుకోవచ్చు, తర్వాత ఇంకా తాలింపు చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నప్పుడు మ్యాక్సిమం వారంలో 4 రోజులు కంపల్సరీ తినగలుగుతాం. అలా తినండి. నాన్ వెజిటేరియన్స్కి మంచి ఆప్షన్ ఏంటంటే తిల్ అంటారు. మా రాయలసీమలో అయితే నెరడ అంటారు. మేకపోతుకి కానీ పొట్టెలకి కానీ ఉంటుంది. లివర్ లాగా అయితే లివర్ కాదు, ఇంతే ఉంటుంది. అటు సైడ్ కొంచెం కాస్ట్ ఎక్కువ, 100, 150, బాగా తెలిసిన వాళ్ళైతే ఒక 80 అలా రేట్ పెట్టుకొని ఇస్తారు. వేరే బెంగళూరు కానీ పూనా అలాంటి చోట అయితే 1/4 కేజీ మాంసం రేటు, సౌండ్ చేతున్నా, 1/4 కేజీ మాంసం రేట్ ఎంత ఉంటే అంత రేటుకి ఇస్తారనమాట. ఎన్ని వస్తాయి అన్ని. సౌండ్ చేయకమ్మా, పక్కన కూర్చుంది బాగా సౌండ్ చేస్తుంది. దాన్ని నీట్గా బాయిల్ చేసుకొని ఉప్పు, పసుపు, వాటర్లో వేసి బాగా బాయిల్ చేసి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేసుకొని చపాతీలో అలా తినొచ్చు. అండ్ వాటరు ముఖ్యంగా 4 లీటర్ల వరకు తీసుకోవాలి. కనీసం 3.5 లీటర్ తీసుకోవాలి, కంపల్సరీగా తీసుకోవాలి. ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు కొంచెం ఎక్కువగా వేడి ఉంటుంది, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. కాన్స్టిపేషన్ ఉండకూడదు. డెలివరీ అయ్యాక కూడా ప్రాబ్లమే. నార్మల్ అయినా కింద స్టిచ్ చేస్తారు, సి సెక్షన్ అయినా పైన స్టిచ్ చేస్తారు. ముక్కకూడదు అనమాట ఎక్కువగా. వాటర్ మంచిగానే తీసుకోవాలి. డెలివరీ అయిన తర్వాత వాటర్ తాగకు, పొట్టబడుతుంది అంటారు కాబట్టి పొళ్ళు అలాంటివి పెడతారు మనకి. ఆఫ్టర్ డెలివరీ ఎలా స్టిచెస్ అవన్నీ రికవర్ అవ్వాలని నెక్స్ట్ చెప్తాను. సో ఇప్పటికైతే ప్రెగ్నెంట్ లేడీస్ బ్లడ్ పెంచుకోవడానికి ఫ్రూట్స్ తినొచ్చు, ఆకుకూరలు తినొచ్చు, నెరడ అలాంటివి తినొచ్చు. బ్లడ్ మంచిగా పెరుగుతుంది. బాదం పప్పు కంపల్సరీ నైట్ నానబెట్టుకొని పొద్దున్నే తినండి. పుట్టే పిల్లలకి కండ అనేది మంచిగా వస్తుంది. లూజ్గా నరాలు వారినట్టు కాకుండా మంచి ప్రోటీన్ ఉంటుంది. రొయ్యల్లో కానీ, బాదం పప్పులో కానీ, మష్రూమ్స్ అలాంటివి కూడా తినొచ్చు. 2 మనుషులకి సరిపడా ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అది తప్పు, అపోహ. ఓవర్గా ఫుడ్ తీసుకోవడం మంచిది కాదు. అది ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఎంత తినగలరో అంతే తినండి. బలవంతంగా ఏం తినాల్సిన అవసరం అయితే ఉండదు. సో నెక్స్ట్, నార్మల్ డెలివరీ అవ్వడానికి టిప్స్, ట్రిక్స్ ఏమైనా అనుకోండి. ఫస్ట్ థింగ్ చెప్తానండి, ఫ్యాక్ట్ చెప్తాను. నార్మల్ డెలివరీ అవ్వాలని మనం చాలా ట్రై చేస్తాం కదా. లాస్ట్ మినిట్లో మన బాడీకి నొప్పులు రాకపోతే, డాక్టర్ ఇచ్చిన డేట్ కనుక అయిపోతే సి సెక్షన్ చేస్తారు. మాయ కిందకి ఉంటే సి సెక్షన్ చేస్తారు. బేబీ 3.5 కేజీ కన్నా ఎక్కువ వెయిట్ ఉంటే సి సెక్షన్ చేస్తారు. ఉమ్మనీరు పడిపోయినా తొందరగా సి సెక్షన్ చేసేస్తారు. బ్లీడింగ్ అయిపోయినా సి సెక్షన్ చేసేస్తారు. అండ్ డైల్యూట్ అవ్వకపోయినా సి సెక్షన్ చేసేస్తారు. బేబీ ఒకవేళ నొప్పులు వస్తున్నా కూడా బేబీ పొట్టలోపలనే మోషన్ పాస్ చేస్తే కూడా ఎమర్జెన్సీ సి సెక్షన్ చేసేస్తారు. మన చేతుల్లో ఉన్నదల్లా మనం ప్రయత్నం చేయడం వరకే. డెలివరీ నార్మల్ అవుతుందా, సిజేరియన్ అవుతుందా అనేది ఇంకా పైవాడి చేతిలోనే ఉంది. మనకి నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే ఖచ్చితంగా మన బాడీకి పెయిన్స్ అనేవి రావాలి. కొందరికి రావట్లేదు, ఎందుకో తెలీదు. ఇప్పుడున్న ఫుడ్ వల్లనో ఏమో మరి పెయిన్స్ రావట్లేదు. ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అంత ఇబ్బంది పడుతున్నారు. చాలామంది జనరల్గా అనేస్తారు, ఏముంది సి సెక్షనే బెస్ట్, నార్మల్ కన్నా. వెళ్ళిపోతారు రూమ్లోకి, కట్ చేస్తారు, బేబీని ఇచ్చేస్తారు. మళ్ళీ ఒక అర్ధగంటకి లేడీని తీసుకొస్తారు. 7 లేయర్లు కోస్తారండి పొట్టని, తర్వాత బేబీని తీస్తారు. వాటన్నిటిని కుట్టి మదర్ని రూమ్లోంచి పక్కకు తీసుకొచ్చి సపరేట్ రూమ్లో పెడతారు. అంత ఈజీగా ఎలా అనేస్తారండి, నాకు అర్థం కాదు అసలు. మగవాళ్ళంటే వాళ్ళకి తెలియదు కాబట్టి అంటారు. లేడీస్ కూడా చులకనగా అనేస్తారు. ఏముంది సి సెక్షన్ చేసేసుకుంటాయి. మీరు పిల్లల్ని కానీ
మీరు ఎలా అంటారండి ఆ మాట? నాకు అర్థం కాదు. ఆ టైంలో మీరు కూడా ఆ బాధని భరించి ఉంటారు, కొన్ని రోజులకు మర్చిపోతారు. అలాంటి వాళ్ళు కూడా అనేస్తారు, సపోర్ట్ చేయరు. ఎంత ఇదిగా ఉంటుంది, కొంచెం ఆలోచించుకోండి. నార్మల్ డెలివరీ అవ్వాలంటే టిప్స్ వచ్చేసి బేబీ ఓవర్ వెయిట్గా పెంచొద్దు, నార్మల్గా పెంచుకోండి చాలు. బ్లడ్ మంచిగా చూసుకోండి, వాకింగ్ బాగా చేయండి, వాటర్ బాగా తీసుకోండి. వాకింగ్ ఎంత చేస్తే అంత మంచిది. ఏదైనా కాంప్లికేషన్స్ కనుక ప్రెగ్నెన్సీలో ఉంటే అలాంటి వాళ్ళు మాత్రం వాకింగ్ చేయడం అంట, ఎక్సర్సైజులు చేయడం అంట, లాంటి పనులు ఏం చేయొద్దు. ఇంట్లో మీరు చేసుకునే పనులు మొత్తం మీరు చేసుకోవచ్చు, పడుకొని బెడ్ మీద ఉండాల్సిన అవసరం లేదు. కానీ బెడ్ మీద పడుకొని ఉన్నా కూడా సరే, మనం ఏ పని చేయకపోయినా తినడం పడుకోవడం ఉన్నా, మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకపోయినా కూడా మన బాడీకి డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంటే నొప్పులు వస్తాయి. నొప్పులు వచ్చినప్పుడు ఈజీగా డెలివరీ అయిపోతారు. ఈజీ అని అనను, 14 నుంచి 16 గంటల టైం పడుతుంది, కొందరికి 2 hours, కొందరికి 2-3 days కూడా పడుతుంది. సో అదన్నమాట విషయం. డిపెండ్స్ ఆన్ అవర్ బాడీ.